అండ్ ద మెయిన్ క్వశ్చన్ మీ అందరికి చాలా మంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మెంబర్స్ ఆర్ బిగినర్స్ అండి, చాలా వరకు కొత్త వాళ్ళని అనుకుంటున్నాను. రైట్. సో మీ అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. చాలా మంది మిమ్మల్ని గైడ్ చేసి ఉంటారు. సో ఫస్ట్, వై ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ? యూపీఎస్సీకి ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? ఏంటండి రీజన్స్? మొదట పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ తాలూకాను వాళ్ళకు ఉన్నటువంటి నిర్ణయం మీ మీద రుద్దుండొచ్చు. వాళ్ళు చేయలేకపోయింది మీకు చెప్పొచ్చు, లేకపోతే మీ మంచి కోసమే చెప్తారు కాబట్టి మీరు ఎదిగితే బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. మొదటిది. రెండు, ప్యాట్రియోటిజం. మూడోది పవర్, సర్వీస్, టు గెట్ ఇన్ టు ద సర్వీస్. పీపుల్ కి సర్వ్ చేయడం అనేది గొప్ప విషయం, మనిషికి సేవ చేయడం అనేది. సో ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు. దాంతో పాటు కొంతమంది ప్రెస్టేజ్ కోసం వస్తారు. సో దీస్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్. సో యూపీఎస్సీకి మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో, వెరీ గుడ్, సాటిస్ఫాక్షన్, ఆత్మసంతృప్తి ఏదైతే ఉంటుందో ఆత్మసంతృప్తి కోసం కొంతమంది రావచ్చు. రైట్. యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలవగానే ప్రతి ఒక్కరికి ఎదురయ్యేటటువంటి క్వశ్చన్, గైడెన్స్ ఎవరిస్తారు, గైడెన్స్ ఎందుకు తీసుకోవాలి, అండ్ ముఖ్యంగా అతి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇవి క్వశ్చన్స్. దీనికి మీకు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రీజన్స్ చెప్తారు, రిలేటివ్స్ ఒక రీజన్స్ చెప్తారు, మీ పెద్ద అన్నయ్య కానీ ఎవరైనా, తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక రీజన్స్ చెప్తారు, వాళ్ళకి తెలిసింది చెప్తారు. బట్ నిజాలు ఏంటి అని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఏంటి, ఎలా చేస్తే మీరు సక్సెస్ అవ్వచ్చు అని చెప్తాను. యాజ్ ఫార్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఈస్ కన్సర్న్, మీకు ఉండేటటువంటి మొదటి ప్రశ్న, కెన్ ఐ రిప్లేస్ మై న్యూస్ పేపర్ విత్ ఎ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్? నేను నా న్యూస్ పేపర్ రీడింగ్ ని మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తో నేను రిప్లేస్ చేయొచ్చా? మీరు ఆన్సర్ చేయండి. నేను మీకు అడుగుతున్నాను, చెప్పండి. నేను రిప్లేస్ చేసుకోవచ్చమ్మా? న్యూస్ పేపర్ కాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇది చేసుకోవచ్చా? నో సార్. నో. ఎందుకు నో? న్యూస్ పేపర్ జస్ట్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తారు. యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాగజైన్ తయారు చేస్తారు కదా. యూపీఎస్సీ లో ఎక్స్పర్ట్స్ ఎంతో కాలం నుంచి ఉండేవాళ్ళు. రోజు వచ్చే చేంజెస్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి కదా సార్. రోజు వచ్చే చేంజెస్ మ్యాగజైన్ లో ఉండవా? అంటే అది బల్క్ గా ఉంటుంది సార్. ఇదంటే అంటే కొద్దిగా రావడం వల్ల బాగా అడాప్ట్ చేసుకోగలం సార్. అది ఒకేసారి వచ్చేస్తుంది కాబట్టి. న్యూస్ పేపర్ విల్ నాట్ కవర్ మోర్. న్యూస్ పేపర్ అసలు చాలా వరకు కవర్ చేయరు న్యూస్ పేపర్ లో. రైట్. పిఐబి విల్ హెల్ప్. పిఐబి కూడా చాలా వరకు కవర్ చేయదు. మ్యాగజైన్ ఈజ్ ఫర్ రివిజన్ ఫర్ కరెంట్ అఫైర్స్. మ్యాగజైన్ రివిజన్ అంట కరెంట్ అఫైర్స్ కి. చూద్దాం. ఎడిటోరియల్ నీడ్, ఎక్కడ ఒక మంచి ఆన్సర్ వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చాలా ఇది కదండి, బ్యాక్గ్రౌండ్ తో కలిపి. ఇప్పుడు నా పీడిఎఫ్ ఉంది, లెట్స్ సే నా పీడిఎఫ్ అనుకుందాం. నేను మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తో సహా, ఆర్టికల్స్ తో సహా, లేకపోతే ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తో సహా ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. రైట్. ఆ పీడిఎఫ్ లో ఉంటుంది కదా, అది ఫాలో అయితే సరిపోతుంది కదా. అంతా న్యూస్ పేపర్ ఇస్తాడా? న్యూస్ పేపర్ వాడు ఇవ్వడు కదా. నా పీడిఎఫ్ ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్ ఎందుకంటే హిందూ చదవాలి మీరు, చెప్పండి. నెవర్ ఎవర్ డూ దట్ గైస్. అర్థమైందా? న్యూస్ పేపర్ ని పక్కన పడేసి మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో దాని వెనక పరిగెత్తడం అనేది తప్పు కాదు, పొరపాటు కాదు, పాపం. అర్థమైందా? యూపీఎస్సీ మీకు ఒక అటెంప్ట్ పోతే అది దారుణంగా ఉంటుంది. ఒక్క అటెంప్ట్ చాలు. మ్యూట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఒక్క అటెంప్ట్ చాలండి. ఒక్క అటెంప్ట్ లో మీకు ఏం పోతుంది అంటే, ముందు కంటిన్యూ అవ్వాలన్నటువంటి తపన పోతుంది. మొత్తం అంతా వదిలేస్తారు. మీకు బయట మీరు ప్రిపేర్ అవ్వడం వేరు, ఎగ్జామ్ హాల్లో కూర్చోవడం వేరు. పై నుంచి కింద వరకు చెమటలు కారుతా ఉంటాయి. అర్థమైందా? చాలా చాలా ఘోరంగా ఉంటుంది లోపల పరిస్థితి. సో నెవర్ ఎవర్ డూ దట్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మొదట మ్యాగజైన్ తో రిప్లేస్ చేద్దాం న్యూస్ పేపర్ అనుకోవడం తప్పు. ఎందుకో రీజన్ ఇస్తాను. నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను, పాపం అని ఎందుకు అన్నానో చూద్దాం. చూడండి, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ బోత్ ఫ్యాక్ట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ బోత్ ఫ్యాక్ట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఫ్యాక్ట్స్ మీకు న్యూస్ పేపర్ కంటే మ్యాగజైన్స్ లోనే ఎక్కువ దొరుకుతాయి. మ్యాగజైన్స్ నుంచే మీరు ఎక్కువ ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేయొచ్చు.
ప్రిలిమ్స్ వరకు మీకు మ్యాగజైన్స్ అద్భుతంగా సరిపోతాయి, సూపర్ గా సరిపోతాయి. లెట్స్ కమ్ టు మెయిన్స్. మీరు చక్కగా ప్రిలిమ్స్ క్లియర్ చేశారు మ్యాగజైన్స్ హెల్ప్ తో. మెయిన్స్ కి వద్దాం. మెయిన్స్ లో యూ హ్యావ్ టు రైట్ ఆర్గ్యుమెంట్స్, యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఇష్యూస్, యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఛాలెంజెస్, యూ హ్యావ్ టు రైట్ అబౌట్ సొల్యూషన్స్, యూ హ్యావ్ టు కన్క్లూడ్ విత్ గుడ్ హోప్. ఛాలెంజెస్ కి మంచి హోప్ ఇస్తూ మీరు కన్క్లూడ్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అన్ని మీకు ఎక్కడ దొరుకుతాయి? ఎడిటోరియల్లో దొరుకుతాయి. అర్థమైందా? దాంతో పాటు జిఎస్టి గురించి ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి. లెట్స్ టేక్ జిఎస్టి. జిఎస్టికి మీకు ఎలా రాస్తారు అంటే అమ్మా, ఐ మీన్ దీనిలో మనకి మ్యాగజైన్స్ లో ఎలా రాస్తారంటే జిఎస్టి ఎఫెక్ట్ యునో ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని రాస్తారు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఎలిమినేట్ అవుతుంది అని రాస్తారు. జిఎస్టి ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని రాస్తారు. ఇవి ఫ్యాక్ట్స్. కానీ అవి క్షేత్ర స్థాయిలో జిఎస్టి అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతుంది జిఎస్టి ఇంప్లిమెంటేషన్, జిఎస్టి వల్ల నిజమైన నష్టాలు ఏంటి, ఎందుకు ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, ఎందుకు ఏది ఎలా జరుగుతుంది తెలుసుకోవాలంటే మీరు ఎడిటోరియల్ చదవాలి. యూనో ఒక్కటి యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మొదటి థింగ్, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. పేపర్ చదివేశాను నాకు వచ్చేసింది అని మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం, కూర్చుండిపోతాం. అది తప్పు. నిజంగా వచ్చిందా, పేపర్ జస్ట్ మామూలుగా చదివావా, లేకపోతే మ్యాగజైన్ జస్ట్ మామూలుగా చదివావా అనేది అవసరం. అర్థమైందా? సో మీరు ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది డెవలప్ చేసుకోవాలంటే ఎడిటోరియల్స్ ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ మీద కమాండ్ తెచ్చుకోవాలంటే మీరు కన్ఫర్మ్ గా పేపర్ చదవాలి. దాంతో పాటు ఇంకొకటి చెప్తా, మీకు పేపర్ లో ఏం రాస్తాడు అంటే పొలిటికల్ థింగ్స్ కూడా కలిపి రాస్తాడు. చాలా మంది మీకు ఏం చెప్పుంటారు, మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ మీరు కాకపోతే, ఇన్ కేస్ మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ మీరు కాకపోతే పాలిటిక్స్ గురించి పక్కన పడేయండి, అవసరం లేదు అని చెప్తారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దోస్ రీజన్స్. పొలిటికల్ ఇష్యూస్ ను కూడా చదువుతూ ఉండాలి. మీకు ఎడిటోరియల్ లోనే దొరుకుతుంది. పొలిటికల్ న్యూస్ చదవమని నేను చెప్పట్లేదు, పొలిటికల్ ఇష్యూస్ కూడా చదవాలి. వాటిని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో సున్నితంగా ప్రస్తావించగలగాలి, ఒక నాన్ అలైన్డ్ ప్రొసీజర్ లో ప్రస్తావించగలగాలి. అర్థమైందా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనక పొలిటికల్ ఎజెండాస్ కూడా ఉన్నాయి. అర్థమైందా? వాటిని కూడా మీరు ప్రస్తావించగలగాలి, మీకు తెలియాలి అవి ఎందుకు జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయని. అందుకోసం ఎడిటోరియల్ చదవాలి. అవి మీకు న్యూస్ పేపర్ లో మాత్రమే వస్తుంది. సో మీరు మ్యాగజైన్, న్యూస్ పేపర్ కాకుండా మ్యాగజైన్ చదువుతారా మరి ఇక నుంచి? నెవర్ డూ దట్, అది గుర్తుపెట్టుకోండి. యా. నెక్స్ట్ సెకండ్, షుడ్ ఐ రైట్ నోట్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై ప్రిపరేషన్. నేను ఈ రోజే స్టార్ట్ చేస్తున్నానండి, ఈ రోజే యూపీఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఈ రోజు నుంచే నోట్స్ రాయడం మొదలెట్టాలా? చెప్పండి. ఎస్ ఎస్ ఎస్, మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఎస్. కొంతమంది నో, కొంతమంది ఎస్. చూసారు ఎంత మిక్స్డ్ ఒపీనియన్. రైట్, ఇట్ మే హెల్ప్. ఓకే, డోంట్ డూ ఇట్ అమ్మా, మళ్ళీ చెప్తున్నా, చెయ్యొద్దు. ఇట్ ఈస్ ఏ బిగ్ నో. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి కరెంట్ అఫైర్స్ నోట్ తయారు చేస్తే ఏం జరుగుతుందో చెప్పనా? పేపర్ లో ఏది ఉందో అది ఎక్కిస్తారు నోట్స్ మీద. అది మీకు ఎందుకు పనికిరాదు, పైసాకి కూడా పనికిరాదు. అది ఏదైతే ఉందో మీరు ఎక్కి నోట్స్ మేకింగ్ చేశారో ఏదైతే ఉందో అది. మళ్ళీ నేను జిఎస్టీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. జిఎస్టీ అనే పదం కనిపించగానే మొదట మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ మీరు జిఎస్టీ అనే పదం చూస్తే అసలు మీకు ఏమీ అర్థం కాదు. ముందు మీకు ట్యాక్స్ అంటే ఏంటో తెలియాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటో తెలియాలి, జిఎస్టీ రిగైమ్ అంటే ఏంటో తెలియాలి, జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటో తెలియాలి. వీటన్నింటి తెలిసే ముందు పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ లో మీకు ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటదయ్యా అని తెలియాలి. ఏం తెలియాలి? ఫెడరలిజం కాన్సెప్ట్ అనేది ఉంటదని తెలియాలి. రైట్స్ అనేవి, పవర్స్ అనేవి బోత్ సెంటర్ కి స్టేట్ కి మధ్య ఈక్వల్ గా డివైడ్ అయ్యాయి అనే విషయం మీకు ముందు అవగతం అవ్వాలి. ముందు మీరు అర్థం చేసుకోవాలి, తర్వాతే జిఎస్టీ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? మధ్య నుండి స్టార్ట్ చేయకూడదండి, పునాది లోతుల నుంచి మీరు స్టార్ట్ అవడం అనేది మొదలు పెట్టాలి. అర్థమైందా? సో యూ హ్యావ్ టు బిల్డ్ సమ్ కాన్సెప్చువల్ క్లారిటీ బిహైండ్ ఇట్. దాని వెనక ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది మీరు ఇదవ్వాలి. సో మీరు ఏం చెయ్యాలి, మొదట జిఎస్ ఏదైతే ఉంటుందో జిఎస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి.
జిఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ అలా ప్రిపేర్ అవుతా వెళ్తాను, రైట్? మళ్ళీ ఎప్పుడైతే నేను అటెంప్ట్ ఇస్తానో అప్పుడు నేను చక్కగా జిఎస్ అనేది చదువుకుంటాను అంటే రాదండి. మీకు ఒక సముద్రం మధ్యలోకి వెళ్తారు, ఎటు వెళ్ళాలో తెలియదు, మీకు ఏమీ అర్థం కాదు. అర్థమైనట్టు ఉంటది, అర్థం కాదు, పిచ్చి ఎక్కిపోతారు. దట్ ఈస్ మెయిన్ ఇష్యూ. అర్థమైందా? సో జిఎస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ దాంతో పాటు ఇది అవ్వాలి. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే మీకు సిలబస్ బట్టి ఉండాలి. జిఎస్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మీకు కంప్లీట్ గా ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉండాలి. జిఎస్ సిలబస్ ని మీరు ఏం చేస్తారో, మీరు ప్రింట్ తీసుకొని బోర్డు ముందు గోడ మీద అతికించుకుంటారో, లేకపోతే మీ తాలూకా డెస్క్టాప్ కి దీని మీద పెట్టుకుంటారో, వాల్ పేపర్ గా పెట్టుకుంటారో, ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు. సిలబస్ బట్టి ఉండాలి. దేనిలో GS1 లో ఏముంటుంది, GS2 లో ఏముంటుంది, GS3 లో ఏముంటుంది, GS4 లో ఏముంటుంది అని మీకు తెలియాలి. తెలిస్తే హెడ్లైన్ చూడగానే ఇది ఈ సిలబస్ కి రిలేటెడా లేదా అని తెలుస్తుంది. ఎల్స్ యూ విల్ ఎండ్ అప్ స్టడీయింగ్ అన్నెసరీ థింగ్స్. మీకు సిలబస్ కి అవసరం లేనిది, పనికిరాంది చాలా వరకు మీరు చదివేస్తారు, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఎవరైనా బిగినర్స్ ఉన్నారా ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళు? ఎవరైనా? ఓకే, ఎంతసేపు పడుతుందమ్మా పేపర్ చదవడానికి? ఎంతసేపు? ఐ థింక్ యూ మైట్ హ్యావ్ ట్రైడ్ రీడింగ్ పేపర్, న్యూస్ పేపర్. మీకు ఎంతసేపు పడుతుంది పేపర్ చదవడానికి? 2 to 3 years అంతలో అయిపోతుందా? వెరీ గుడ్. సమ్వన్ ఆన్సర్డ్ వెరీ వండర్ఫుల్లీ. 2 days పడుతుంది. 2 days అట్లీస్ట్ ఒక 8 hours 7 hours పడుతుంది. నేను చెప్తున్నా మళ్ళీ అదే తేడా. పేపర్ లో ఉన్నది నోట్స్ లో ఎక్కించడం వేరు, పేపర్ లో ఉన్నది ఎగ్జాక్ట్ గా మైండ్ లోకి ఎక్కడం వేరు. అర్థమైందా? అది ఏ సెన్స్ లో ఉందో అది ఎక్కించుకోవడం వేరు. సో ఎఫెక్టివ్ రీడింగ్ కి ఒక బిగినర్ కి మొత్తం కలిపి చదవాలి పునాదుల నుంచి లోతుల నుంచి అంటే 8-9 hours పడుతుంది ఒక న్యూస్ పేపర్ చదవడానికి. అది పక్కా. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ మీరు ఇంగ్లీష్ లో ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ. ఎగ్జాక్ట్లీ. ఒక ఎడిటోరియల్ 3 hours పడతాయి, ఎడిటోరియల్స్ ఒక్కటే 3 hours పడతాయి, అంత కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? సో మీరు ఏం చేయాలి అంటే మొదట ఏం చేయాలని చెప్పాను, మీ తాలూకా సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ మీ ముందు పెట్టుకోవాలి. సెకండ్ వన్ చెప్తున్నానమ్మా, సిలబస్ అనేది మీ ముందు పెట్టుకోవాలి. మీరు ఏం స్టార్ట్ చేయకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూడాలి. క్వశ్చన్స్ ముందు ఎలా అడుగుతున్నాడో చూడాలి, ఏం అడుగుతున్నాడో చూడాలి. మీరు ఎప్పుడైనా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అని వచ్చింది అనుకోండి, దెన్ యూ విల్ స్టార్ట్ రీడింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మీకు ఎక్కడైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో సార్క్ గురించి వచ్చింది అనుకోండి, దెన్ యూ విల్ స్టార్ట్ రీడింగ్ సార్క్. సో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అని మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల తెలుస్తుంది. సిలబస్ కంప్లీట్ చేయమని చెప్పట్లా, సిలబస్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అర్థమైందా? ఈ రెండు కన్ఫర్మ్ గా పక్కన పెట్టుకోండి. సిలబస్ చూడడం వల్ల ఏది చదవాలి, ఏది చదవకూడదు అని మీకు తెలుస్తుంది. అన్నీ ఉన్నాయి. కావాలంటే నేను PDF పెడతాను షూర్ గా. ఏదైతే సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ అనేది చూస్తే మీకు ఏది చదవాలి, ఏది చదవకూడదు అని తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, దాన్ని నేను ఎలా ఇది చేయాలి, ఐ మీన్ ఏ విధంగా నోట్స్ రాసుకోవాలి అని మీకు తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ చీట్ యువర్ సెల్ఫ్, నెవర్ చీట్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? నోట్స్ రాసేసినంత మాత్రాన నాకు వచ్చేసింది అని మీరు అనుకోవడానికి లేదు. నిజంగా మీకు అర్థమైందో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు అర్థం కాదు, అర్థం కాకపోతే ఇంకా నేను చదవాలని తెలుస్తుంది, చదవండి, వచ్చేంత వరకు చదువుతూ ఉండండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ ఒక్కటి ప్రిపేర్ అవడం వల్ల పైసా ప్రయోజనం ఉండదు. జిఎస్ కూడా ప్యారలల్ గా స్టార్ట్ చేయాలి. నేనేదో మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వమని మీకు ఎవరికి చెప్పట్లా, నేను మీకు ఎవరికి అస్సలు చెప్పట్లా. కొత్త వాళ్ళు ఉంటే NCERTs పట్టుకోండి, సెల్ఫ్ స్టడీ చేయండి, మొదట సిలబస్ స్టార్ట్ చేయండి, మొదట జిఎస్ కంప్లీషన్ అనేది మొదలు పెట్టండి, దాంతో ప్యారలల్ గా కరెంట్ అఫైర్స్ చదవండి. అప్పుడే మీకు ఎఫెక్టివ్ రీడింగ్ అనేది ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ ఈ తప్పులు చేస్తారు, అందుకే చెప్తున్నాను. బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీరు ఎంతసేపు పడుతుంది అని చెప్పి మీకు తెలియడం అనేది చాలా ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కింగ్ క్వీన్ థియరీ. ఆ రెండు ప్యారలల్ గా ఉండాలి. ఒక గేమ్ ఆఫ్ చెస్ లో విన్ అవ్వాలంటే కింగ్ అండ్ క్వీన్ ఉండాలి. కింగ్ దొరికిపోతే చెస్ ఆట అయిపోతుంది, కానీ కింగ్ ని కాపాడుకోవడానికి మనకి ఎవరు ఉండాలి? క్వీన్ ఉండాలి చెస్ లో.
సో 2 ప్యారలల్ గా వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మిమ్మల్ని మీరు ఎప్పుడూ మోసం చేసుకోవద్దు. నాకు పలానా కాన్సెప్ట్ రాకపోతే రాదు అని మీకు మీరు చెప్పుకోండి. వచ్చు అని చెప్పి పడుకుని పోవద్దు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్, షుడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై ప్రిపరేషన్? ఆన్సర్ చేయండి అమ్మా. మొదటి రోజు నుంచి న్యూస్ పేపర్ చదవాలా? నెవర్ ఎవర్ డూ దట్. మళ్ళీ చెప్తున్నా, అర్థమైందా? మొదటి రోజు నుంచే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు పైసా ప్రయోజనం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అసలు చెయ్యొద్దమ్మా. అర్థమైందా? గెట్ ఫెమిలియర్ విత్ ద సిలబస్. సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. నో వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్. న్యూస్ పేపర్ లో ఏం చదవాలి, ఏం చదవకూడదు అనే దాని మీద మీకు ముందు గ్రిప్ ఉండాలి. అండ్ ట్రై టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. మీరు ఏదైతే చదువుతున్నారో, స్టార్ట్ చేశారో దానిలో ప్రేమలో పడడానికి ప్రయత్నించండి. అర్థమైందా? దానిలో ఇదవ్వడానికి ప్రయత్నించండి. అదే మీకు ఎప్పటికీ రన్ చేస్తుంది. లేకపోతే కష్టపడి చదువుదాము అంటే అసలు పని చేయదు. ఎంజాయ్. కొత్త విషయం ఈ రోజు నేర్చుకున్నాము అంటే మీకు ఇదైపోవాలి. అండర్స్టాండ్. నేను ఒక విషయం చెప్తాను. ఐ హ్యావ్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈ రోజు కూడా ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. ప్రతిరోజు కన్సిస్టెంట్ గా క్లాస్ అటెండ్ అవుతారు. దే ఆర్ బిలో 23-24 ఇయర్స్ కంటే తక్కువ. కొంతమంది 17-18 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళు బతికిన 17 సంవత్సరాలు, భూమి మీద బతికిన 17 సంవత్సరాలు నేర్చుకునేది ఈ 6 నెలల్లో కొత్త విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు ఒక 30-40 ఏళ్ల వయసు వ్యక్తి కంటే వాళ్ళు ఇంకా దీనిగా మెచ్యూర్డ్ గా మాట్లాడగలరు. బయట సమాజానికి బయట చెప్పగలరు. ఎందుకు ఆ ఇష్యూ జరుగుతుందో వాళ్ళకి తెలుసు. దట్ ఎంజాయ్మెంట్ షుడ్ డ్రైవ్ యూ. ఆ సాటిస్ఫాక్షన్ మిమ్మల్ని డ్రైవ్ చేయాలి. ఎవరికి తెలియదు నేను నేర్చుకుంటున్నాను. నేను రూమ్ లో నేనే స్పెషల్ గా కనిపించాలి. మీరు 10 మంది రూమ్ ఉన్నారు అనుకోండి, అందులో ఒక 5 మెంబర్స్ జంక్ ఉంటారు. తెలిసి తెలియకుండా వాగిన వాళ్ళు ఇంకో ముగ్గురు ఉంటారు. ఒక్కడు మాత్రమే అన్ని తెలిసి చక్కగా మాట్లాడేవాడు ఉంటాడు. అలా మీరు తయారవ్వాలి. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. అదే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది ఎప్పటికైనా. ఎందుకు చెప్తున్నాను అంటే, కరెంట్ అఫైర్స్ కోర్స్, నేను చెప్పేటటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్ లో సమ్ పీపుల్ దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి. దే జస్ట్ వాంట్ టు ఎక్వైర్ నాలెడ్జ్. అలా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి. సమ్ నయీం గానీ, కిషోర్ గానీ, ఇలా కొంతమంది ఉన్నారు. దే ఆర్ ఆల్రెడీ నైస్ జాబ్స్ చేస్తున్నారు. బట్ వాట్ దే వాంట్ ఈస్ దే వాంట్ టు ఎక్వైర్ నాలెడ్జ్, లవ్ టువర్డ్స్ నాలెడ్జ్. అది డ్రైవ్ చేయాలి. అదే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది కూడా సక్సెస్ వైపు. రైట్. నెక్స్ట్, హౌ మెనీ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇస్ ఇనఫ్? చెప్పండి ఎవరైనా ఆన్సర్. ఫిఫ్టీన్ months, 1 year, 2 years, 15 months, no time limit. మళ్ళీ వండర్ఫుల్ ఆన్సర్ వచ్చింది. 18 months. ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగితే కింద నుంచి మీద వరకు చూడండి. బికాజ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి. అర్థమైందా? పై నుంచి కింద వరకు చూడాలి. నెవర్ డూ దట్. నెవర్ 12 months కి రెస్ట్రిక్ట్ అవుతానా, 15 months కి రెస్ట్రిక్ట్ అవుతానా, అది అవసరం లేదు. మీరు ప్రిపరేషన్ లో, మీకు ప్రిపరేషన్ ముందు ఈ డౌట్స్ వస్తాయి. ప్రిపరేషన్ లో పడిపోతే మీకు ఈ డౌట్స్ రావు. యూ హ్యావ్ టు రీడ్ 19 కొలినియల్ ఏజ్ లో ఏదైందో అది కూడా మీకు తెలియాలి. ఏం జరిగిందో తెలియాలి. బ్యాక్గ్రౌండ్ తెలియాలి. చెప్తున్నాను కదా, ఎక్వైరింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి పెట్టండి. మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది, సపోజ్ మనం గమనించుకుంటే మొన్నటికి మొన్న మన మలాబర్ ఇదేదైతే ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. అది వే బ్యాక్ 1990s లో స్టార్ట్ అయింది. సో అప్పుడు మనం చదవక్కర్లేదా మరి? అప్పుడు క్వశ్చన్ అడగడా మరి? అడుగుతాడు. డిఫరెంట్ స్పియర్స్ నుంచి మీరు చదువుకోవాలి. రైట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి. వాట్ డూ యూ సే? వాట్ కామన్లీ పీపుల్ సే? దాన్ని చూసి ఏం చెప్తారు? గ్లాస్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ అని చెప్తారు కొంతమంది గ్లాస్ ఈజ్ హాఫ్ ఎంప్టీ అని చెప్తారు కొంతమంది. బట్ యూపీఎస్సి
స్టూడెంట్ ఎలా ఉండాలంటే రెండు చెప్పాలి. గ్లాస్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ అండ్ హాఫ్ ఎంప్టీ అని చెప్పాలి. అర్థమైందా? 360 degrees అప్రోచ్ అనేది తెలుసుకోవాలి, అది ఉండాలి. నెవర్ కన్ఫైన్ టు సమ్ థింగ్స్ అని ఎప్పుడూ అనుకోవద్దు. అర్థమైంది? ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళండి గుర్రం వేసుకొని, రైట్? అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. తవ్వండి, తవ్వుతూ ఉండండి, తవ్వుతూ ఉండండి, తవ్వుతూ ఉండండి, నేర్చుకోండి, ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి, యు విల్ సక్సీడ్, రైట్? హౌ మచ్ టైమ్ షుడ్ ఐ డివోట్ ఫర్ కరెంట్ అఫైర్స్? కరెంట్ అఫైర్స్ చదవడానికి నేను ఎంత టైం వెచ్చించాలి? ఎంత టైం వెచ్చించాలండి? ఎనీవన్? Daily 2 hours, daily 2.5, max 3 hours. Wonderful. 3 to 5 hours. Okay. Two. Generally free, spend time on that. Current affairs is a dynamic subject. Half day. Okay. Strictly not more than 180 minutes. 180 minutes అంటే ఎంత అండి? 3 hours. 3 years. 3 గంటల కంటే ఎక్కువ వినియోగించొద్దు, ఎక్కువ అసలు పెట్టుకోవద్దు. జిఎస్ ప్రిపరేషన్ పాడైద్ది కరెంట్ అఫైర్స్ వల్ల. నెవర్ ఎవర్ డూ దట్. మీరు ఎందుకు అంటే, నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే చెప్తాను చూడండి. ఎందుకు చెప్తున్నాను చూడండి. మీరు ఈ రోజు ఒక కరెంట్ అఫైర్స్ తాలూకా ఆర్టికల్ ఉంచేసారనుకోండి, ప్రాబ్లమే లేదు. విత్ ఇన్ 3 months మళ్ళీ ఆ ఆర్టికల్ వస్తుంది. ఆ రోజు యూ కెన్ కవర్ ఇట్. మన తాలూకా దీనిలో చూస్తే, నేను చేసే అనాలిసిస్ చూస్తే చాలా కాన్సెప్ట్స్ రిపీట్ అవుతానే ఉంటాయి. రిపీటెడ్ అని నేను ఫస్ట్ నుండి చెప్తా ఉంటాను. మీకు అన్ని సార్లు మీరు చదువుకోగలిగితే మీకు ఎందుకండి గుర్తుండదు? అన్ని సార్లు రివిజన్ చేస్తా ఉంటారు. మీకు న్యూస్ వచ్చిందే వస్తుంది. బ్రెక్సిట్ మనం ఎన్నిసార్లు చదువుకున్నాం? ఫార్మ్ బిల్స్ ఎన్నిసార్లు చదువుకున్నాం? లేబర్ కోడ్స్ ఎన్నిసార్లు చదువుకున్నాం? ఆర్సిపి ఎన్నిసార్లు చదువుకున్నాం? అండ్ సార్క్ ఎన్నిసార్లు చదువుకున్నాం? వస్తూనే ఉంటాయి, వచ్చిందే వస్తూనే ఉంటాయి. చైనా స్టాండ్ ఆఫ్ ఎన్నిసార్లు చదువుకున్నాం? ఇవే న్యూస్, కొత్తవేం కాదు. సో ఒకసారి వచ్చింది తప్పకుండా రిపీట్ అవుతుంది. యూ కెన్ కవర్, తర్వాత కవర్ చేయొచ్చు. లేకపోతే మీకు మిస్ అయితే, మళ్ళీ చెప్తాను అసలు ఏం చేయాలో. మిస్ అవుతాయి సార్ కొన్నిసార్లు, అప్పుడు ఏం చేయమంటారు? అవి కూడా కవర్ అవ్వట్లేదు కదా అని మీకు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి చెప్తాను, యూపీఎస్సి క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ హ్యావ్ 4 ఆన్సర్స్, 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రిలిమ్స్ లో. యూ హ్యావ్, మీ అందరికీ తెలుసు ఒక ఆప్షనే కరెక్ట్. అందులో యూ హ్యావ్ టు చూస్ దట్ కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చూస్ చేయాలి. కానీ ఏం జరుగుతుంది అంటే, ఈ ఆప్షన్ 4th ఆప్షన్ కరెక్ట్ అనుకోండి, ఒకవేళ రైట్ ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్ అనుకోండి, ఈ 4th ఆన్సర్ కి దగ్గరగా ఈ 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. సో మీరు ఏదో మామూలుగా చదివేసి నేను గెట్ ఆన్ అయిపోతాను అంటే అవ్వదు. మీకు తెలియాలి అసలు ఏంటి కరెక్టో. మీకు ఎగ్జాక్ట్ గా తెలిస్తేనే మీరు 4th ఆప్షన్ కరెక్ట్ గా పెట్టగలరు. లేకపోతే 1 కానీ 2 కానీ 3 కానీ పెడతారు. ఎందుకంటే హీ విల్ ప్లే ద గేమ్. యూపీఎస్సీ వాడు ప్లే చేస్తాడు గేమ్. మీరు తప్పకుండా తప్పు చేయాలనే ఉద్దేశంతోనే పేపర్ తయారు చేస్తారు. మీరు రైట్ చేయాలి, అందరికీ జాబులు వచ్చేయాలని తయారు చేయరు. అది గుర్తుపెట్టుకోండి. దే వాంట్ ద ఎఫిషియంట్, అండ్ ఎవడైతే కరెక్ట్ గా చదివాడో వాళ్ళే కావాలి వాళ్ళకి. 4th ఆప్షన్ మీరు కరెక్ట్ గా పెట్టాలి అంటే 1, 2, 3 తప్పు అని మీకు కరెక్ట్ గా తెలియాలి. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఎట్ ఆల్ క్వాంటిటీ. క్వాంటిటీ అనేది కాదు. ఎక్కువ నేర్చేసుకోవాలి, ఎక్కువ కవర్ చేయాలి, ఎక్కువ ఇదైపోవాలి, నేను అదైపోవాలి. నెవర్. బ్రెక్సిట్ గురించి తెలుసుకున్నామా, ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి. ఫార్మ్ బిల్స్ గురించి తెలుసుకున్నామా, ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి. ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ బాగా ఉండాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను అప్రోచ్ అవ్వగలను అనే విధంగా చదవాలి. తక్కువే చదవండి, నేను ఎక్కువ చదవమని చెప్పట్లా. తక్కువే చదవండి, కంప్లీట్ చేయండి పూర్తిగా. దాన్ని రివిజన్ చేస్తా ఉండండి. క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మీదే స్ట్రెచ్ చేయండి. నేను 100 సార్లు అదే చెప్తున్నా. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, హౌ టు రైట్ నోట్స్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఎవరైనా సజెషన్స్ ఇవ్వగలరా? ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా కాలం నుంచి.
మీకు ఏది వర్కౌట్ అయిందో సజెషన్ ఇవ్వండి. అంటే సార్ నా సజెషన్ ఏంటంటే ఓకే, హలో సార్. చెప్పండి అమ్మా. అంటే అంటే ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఒక టాపిక్ గురించి మొత్తం తెలిస్తే దాంట్లో ఏది ఇచ్చినా రాయగలుగుతాం కదా సార్. అవునమ్మా. ఒక టాపిక్ హెడ్డింగ్ పెట్టి దాని గురించి మొత్తం ఒక చోట నోట్స్ రాసుకుంటే ఇంకా దాంట్లో నుంచి ఏ టాపిక్ ఇచ్చినా మనం అటెంప్ట్ చేయగలం కదా. సో హౌ యూ రైట్ కరెంట్ అఫైర్స్? మీరు ఎలా రాస్తారు? డే వైజ్ రాస్తారా, నేను లేకపోతే అలానే వీక్లీ రాసుకుంటాను. రాస్తారా? డే వైజ్ రాసుకుంటారా? అవును ఓకే, సార్. ఇంకా మిగిలిన వాళ్ళు ఖాళీ మిగిలిన డే వైజ్ సార్. అంటే లెట్ మీ టెల్ యూ, నా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఫాలో అవుతారు కదా, ఎవరికైనా అందరికీ తెలుసు కదా. నేను ఏం చేస్తాను, స్టార్టింగ్ లో డేట్ పెడతాను, డేట్ లో ఈ ఆర్టికల్ ఎలా వస్తుంది, కాంటెక్స్ట్ ఇది, సిలబస్ ఇది పెడతాను, ఆర్టికల్ గురించి రాస్తా ఉంటాను, అది వేరే విషయం, రైట్. ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అలా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకొక ఆర్టికల్ రాస్తాను, ఆ డేట్ లో హిందూలో వచ్చింది, తర్వాత ఇంకొకటి రాస్తాను. మీరు కూడా అలాగే తయారు చేసుకుంటున్నారా నోట్స్? నో సార్. ఎలా GS1, తయారు చేస్తున్నారు నోట్స్? GS3, GS4 కి సెపరేట్ సార్. ఎగ్జాక్ట్లీ టాపిక్స్ ఎగ్జాక్ట్లీ అన్ని ఎగ్జాక్ట్లీ. మొదట తప్పు మీరు అందరూ చేసేది, యూ విల్ కాపీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పేపర్. న్యూస్ పేపర్ లో ఏదైతే పదాలు ఉన్నాయో టక మొత్తం రాసేస్తారు. అది బూతు, అది తప్పు, దానివల్ల ఒరిగేది ఉండదు, మీకు అర్థం కాదు కూడా రివిజన్ చేసేటప్పుడు. అది చాలా తప్పు. రైట్ నోట్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే చదివారో, మీకు ఏదైతే అర్థమైందో, నా అనాలిసిస్ చూసి కానీ, లేకపోతే చదివింది కానీ, పీడిఎఫ్ చూసింది కానీ, మీకు ఏదైతే అర్థమైందో వెంటనే పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయండి. మీ ఓన్ వర్డ్స్ లో రాసుకోవాలి. నెవర్ ఎవర్ యునో థింక్ ఆఫ్ వొకాబులరీ గురించి ఆలోచించద్దు, సెంటెన్స్ ఫార్మేషన్ గురించి ఆలోచించద్దు, గ్రామర్ గురించి ఆలోచించద్దు. మీకు ఏదైతే అర్థమైందో అది నోట్స్ లో రాసుకోవడానికి ట్రై టు రెప్లికేట్ యువర్ అండర్స్టాండింగ్ ఆన్ ద పేపర్. అది వెరీ ఇంపార్టెంట్. డోంట్ నెవర్ ఎవర్ మేక్ డేట్ వైజ్ నోట్స్. నేను ఏదైతే పీడిఎఫ్ ఇస్తున్నానో అలా 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 తయారు చేసుకోవడం తప్పు. అందుకే ఎవరో అడిగారు, సార్ రోజుకి మీరు 42 పేజీలు ఇస్తారు, 42 పేజీలు ఇంటూ 30, సో నేను నెలకి అన్ని అవుతుంటే నేను ఎలా సార్ నేను ప్రిపేర్ అవ్వాలి? అది తప్పమ్మా. డేట్ వైజ్ స్టోర్ చేసుకుంటే రివిజన్ కి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ రోజు సెషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. మీరు చాలా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. మెయింటైన్ 4 ఫోల్డర్స్ ఫర్ GS1, GS2, GS3, GS4, 4 ఫోల్డర్స్ ఉండాలి. GS1 కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని నా తాలూకా పీడిఎఫ్ ఉంది కదా అని చెప్పి మీ ఓన్ నోట్స్ రాయడం మానేశారా? ఫినిష్ అక్కడతో. మీ చేత్తో మీరు రాసుకోవాలి. చేత్తో రాయడం అనేది వెరీ ఇంపార్టెంట్. నేను పీడిఎఫ్ తయారు చేయడం వల్ల నాకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు పెరగదు, అది గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్ ఈజ్ జస్ట్ ఫర్ రిఫరెన్స్. డౌట్ ఉంటే రిఫరెన్స్. మై వీడియో ఈజ్ జస్ట్ ఫర్ రిఫరెన్స్. డౌట్ ఉంటే రిఫరెన్స్. కంప్లీట్ గా నా మీద డిపెండ్ అయిపోదాము అనుకోవడం చాలా తప్పు, చాలా చాలా పెద్ద తప్పు మీరు చేసేది. ఇట్ విల్ బి హార్ష్, చాలా హార్ష్ గా చెప్పినట్టే ఉంటది. నెవర్ ఎవర్ డూ దట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియోస్ చూడకపోతే మా వీడియోస్ కి వ్యూస్ పోతాయి, మా వీడియోస్ కి ట్రాఫిక్ పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, దానివల్ల మీరు వీడియోస్ చూసినంత మాత్రాన మీకు ఒరిగేది ఏది ఉండదు. మీరు పేపర్ చదవాలి. పేపర్ లో డౌట్ వస్తే ఎనాలిసిస్ ఓపెన్ చేసి సార్ ఎనాలిసిస్ చూడాలి, చూసి మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ రావాలి. ఫస్ట్ పేపర్ లో డౌట్ వస్తే ఫస్ట్ పీడిఎఫ్కి వెళ్ళండి. పీడిఎఫ్ లో కూడా మీకు డౌట్ ఉంటే అప్పుడు మీరు అనాలిసిస్ చూడండి. అది ఎప్పుడైనా పెట్టుకోండి. మీకు మెయిన్ ఉద్దేశం ఏంటి? అనాలిసిస్ చేసింది మీకు అర్థమయ్యేలా చెప్పడం కాదు. నేను ఎలా అయితే అనలైజ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే అనలైజ్ చెయ్యాలి అనేటటువంటిది మీకు నేర్పించడం. ఫర్ ఎవర్ ప్రిపేర్ అవుతున్న కాలం సార్ వీడియోలు ఉంటాయి, సార్ చూసుకుందాం అని తప్పది, పాపం అది. జస్ట్ మీకు గైడెన్స్ కోసమే నేను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకటి చెప్తా. నేను ఎవ్రీడే ఒక 5 to 6 ఆర్టికల్స్ కవర్ చేస్తున్నా. ఐఎమ్ కవరింగ్ 5 to 6 ఆర్టికల్స్. ఎనీ టైమ్ మీకు ఏదైనా కొత్త ఆర్టికల్ వచ్చింది, నేను కవర్ చేయలేదు అనిపించింది అనుకోండి, నేను మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవుతానండి. నేను ఏదైనా మిస్ అయ్యానో లేదో నేను చూసుకుంటాను, చెప్తాను. ఏంటండి ఎడిటోరియల్? నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. చూడండి ఇప్పుడు. యా చెప్పండి. ఎడిటోరియల్ నోట్స్ ఎలాగా నేను చెప్తాను చూడండి. యా డోంట్ వరీ.
హౌ కెన్ ఐ గెట్ మంత్లీ మ్యాగజైన్ అండ్ మెటీరియల్? దేర్ వర్ ఇన్ అబండెన్స్ అండి. ఆన్లైన్ లో దొరికేవి అబండెన్స్. నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే కురుక్షేత్ర యోజన టక 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 తిరిగేసేస్తాను. ఇట్ హార్డ్లీ టేక్స్ జస్ట్ 1 hour సారీ 1 day ఫర్ మీ. 1 day లో నేను ఒక 3-4 hours నేను లేజర్ గా ఉంటే నేను టక టక తిరిగేసేస్తాను బోత్ కురుక్షేత్ర అండ్ యోజన. ఎందుకు అంటే నాకు ఎవ్రీడే హ్యాండ్ రిటన్ నోట్స్ తయారు చేయడం, ఎవ్రీడే నేను రీసెర్చ్ చేయడం, నాకు ఇంకా బాగా కమాండ్ అనేది ఉంటుంది. నాకు వచ్చిన రిపీట్ అవ్వడం. సో మీరు ఎందుకు నాది నచ్చుతున్నారో మీకు ఒకటి చెప్పనా? నా వీడియోస్ కానీ నా తాలూకు ఇది కానీ మీకు ఎందుకు నచ్చుతుందో తెలుసా? మీరు చేయాల్సిన పని నేను చేసేస్తున్నాను కాబట్టి. మీరు వెనక్కి తిరిగి రీసెర్చ్ చేయక్కర్లా. నేను మొత్తం అక్కడ పీడిఎఫ్ లో పెడుతున్నాను, లేకపోతే నేను మొత్తం అక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పేస్తున్నాను. దీనిలో మీకు ఇంకొక డౌట్ అనేది కలగట్లా. యు ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. కానీ అది లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లం తెస్తుంది మీకు, చాలా ప్రాబ్లం తెస్తుంది. అది నాకు హెల్ప్ అయ్యిద్ది, నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను కాబట్టి. బట్ మీకు ఎంత మాత్రం హెల్ప్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేయాలి? పేపర్ చదవాలి. డౌట్ వస్తేనే సార్, డౌట్ రాకపోతే ప్రతి దానికి వీడియో చూసేద్దాం, అదొక ఫాలో అయిపోదాం ఎవ్రీడే, అది తప్పు. ఇంకొకటి, నేను ఎంతసేపు అనాలిసిస్ చేస్తున్నాను? 1 hour అనాలిసిస్ చేస్తున్నాను. ఎవ్రీడే 1 hour. మీ పొజిషన్ నేను ఉంటే ఎవ్రీడే 1 hour అనాలిసిస్ వీడియోలు నేను చూడను, టైం వేస్ట్. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ గానే చెప్తున్నా, నేను అస్సలు చూడను. నేను ఏం చేస్తాను? పీడిఎఫ్ ఇస్తున్నాను కదా, పీడిఎఫ్ చదువుకుంటాను. ఒకవేళ నాకు డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అనాలిసిస్ వీడియో ఓపెన్ చేస్తాను. ఆ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫార్వర్డ్ చేసుకుంటాను, జస్ట్ అది మాత్రం వింటాను. అర్థమైందా? సార్ స్లోగా చెప్తున్నారు, నేను స్లోగానే చెప్తాను. ఐఎమ్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ. మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ లో నా అనాలిసిస్ మీకు నచ్చుతుంది. తర్వాత ఎప్పుడైతే యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ స్కిల్స్ అండ్ మీ తాలూకు ఇది ఎప్పుడైతే అలవాటు అవుతుందో, నా అనాలిసిస్ మీకు బోర్ కొడుతుంది. ఎందుకంటే మీకు చెప్పినవే నేను చెప్తుండడం మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ బిగినర్ అట్రాక్ట్ అవుతాడు, మీకు ఇబ్బందిగా ఉంటది. సో అప్పుడు ఏం చేయాలి? మీరు స్పీడ్ 1.5 లోనో 1.25 లోనో పెట్టుకోవాలి. నేను అదే చెప్తున్నాను. నేనంటే బాగా ఇష్టపడే స్టూడెంట్స్ అన్నా నాకు కోపమే, ఇలా ఇదే స్టూడెంట్స్ కూడా నాకు కోపమే. ఎందుకంటే కొంతమంది సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ సాయిరామ్ సార్ చెప్తే క్లాస్ వినేయాలి, క్లాస్ చూసేయాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించట్లా, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. దట్ నెవర్ వర్క్స్ అండి. మీకు ఏం కావాలో, మీరు ఎలా బాగుపడతారో మీకే తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. టీచర్స్ కోసం లేకపోతే వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నా. అండ్ అగైన్, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, ఇప్పుడు మొన్న సురేఖ నాకు పాంజీ స్కీమ్ గురించి చెప్పమని అడిగింది. నేను ఎంసీక్యూలా మార్చి దాన్ని చెప్పాను, ఎందుకంటే అది నాకు తెలుసు, అది కష్టంగా ఉంటది, అది మామూలుగా చదివితే అర్థం కాదని. అండ్ అజయ్ నాకు మొరాకో కాన్ఫ్లిక్ట్, వెస్టర్న్ సహారా కాన్ఫ్లిక్ట్ గురించి నాకు మెసేజ్ సార్ చెప్పండి అన్నారు. దాన్ని ఎంసీక్యూగా మార్చి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు? అది నాకు తెలుసు, అది మీకు ఈజీగా చదివితే అర్థం కాదని. అర్థమైందా? సో ఎప్పుడైనా మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలనుకోండి, పలానాది అర్థం కాలేదు కంప్లీట్ గా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నాకు ఒక మెసేజ్ పెట్టండి, ఎంసీక్యూ సెషన్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, సమ్ పీపుల్ ఏం చేస్తున్నారో చెప్తాను. అండ్ సమ్ ఇష్యూస్ ఏమున్నాయంటే, కొంతమంది ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు పంపిస్తున్నారు, సార్ ఇవి చెప్పండి అంటున్నారు. మెయిన్ ప్రాబ్లం, నేను ఎందుకు మళ్ళీ సిలబస్ చదవమంటున్నాను అంటే, దానికి కారణం ఏంటి అంటే, సిలబస్ కి నాట్ రిలేటెడ్ ఆర్టికల్స్ చెప్పమంటున్నారు. దట్ ఈస్ ఇఫ్ ఐ డెనై దట్, మీకోసం డెనై చేసినట్టు. బట్ యు నెవర్ ఫీల్ లైక్ నా కోసం సార్ చెప్పట్లేదు నేను అడిగితే అన్నట్టు ఉంటుంది. సిలబస్ ముందు చదువుకోవాలి, ఏది రిలేటెడ్ ఏది నాట్ రిలేటెడ్ అనేది మీకు తెలియాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో మీరు ఇంతకీ నోట్స్ ఎలా రాసుకుంటారు? 4 folders పెట్టుకోవాలి. GS1, GS2, GS3, GS4, 4 folders ప్రకారంగా మీ ఓన్ వర్డ్స్ లో రాసిన నోట్స్ ని అటాచ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అగైన్, షుడ్ ఐ రివైజ్ కరెంట్ అఫైర్స్? ఆన్సర్ మీ. చెప్పాలి. కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలా? అబ్సల్యూట్లీ ఎస్. ఎవ్రీథింగ్ రివిజన్ చేయకపోతే మర్చిపోతారు. మీరు ఎంత బాగా నేర్చుకుందైనా మర్చిపోతారు, ఎంత కష్టపడి ఎంత అద్భుతంగా నేర్చుకుందైనా మర్చిపోతారు. ట్రస్ట్ మీ, నేనే ఎగ్జాంపుల్, నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టిల్ మళ్ళీ నాకు ఏదైనా పాత న్యూస్ వస్తే నేను వెనక్కి వెళ్ళి చూసుకొని నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, మీరు కూడా హ్యూమన్ బీయింగ్.
ప్రతి ఒక్కరికి ఏది గుర్తుండదు. గుర్తుండే ప్రొసీజర్ ఏంటి, గుర్తుండాలంటే ఏం చేయాలి, రివిజన్ చేయాలి. యూ షుడ్ గో విత్ వీక్లీ రివిజన్. వీక్ లో ఏవైతే కరెంట్ అఫైర్స్ వచ్చాయో అవి టక 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 రివైజ్ చేయాలి. ఫోర్ట్ నైట్ రివిజన్ అంటే 15 days కి రివిజన్ చేయాలి. మంత్లీ రివిజన్ ప్రతి నెల రివిజన్ చేయాలి. క్వార్టర్లీ రివిజన్ ప్రతి క్వార్టర్ కి రివిజన్ చేయాలి. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ రివిజన్ కంటే ఫోర్ట్ నైట్ రివిజన్ చాలా తక్కువ సేపు పడుతుంది. ఫోర్ట్ నైట్ రివిజన్ కంటే మంత్లీ రివిజన్ తక్కువ సేపు పడుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చేసినటువంటి కాన్సెప్ట్స్ బట్ చూస్తూ ఉండాలి. యూ షుడ్ గ్లేర్ అట్ యువర్ నోట్స్, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఆ నోట్స్ చూడగానే ఫస్ట్ టైం క్లాస్ వినగానే మీకు ఎలాంటి కొత్తది నేర్చుకున్న అనుభూతి వస్తుందో ఆ అనుభూతి మీరు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతారు. దట్ విల్ డ్రైవ్ యూ. మీకు ఫర్ ఎవర్ మైండ్ దీనిలో గుర్తుండిపోతుంది. రివిజన్ అనేది కీ అండి, ఏ సబ్జెక్ట్ అయినా. మళ్ళీ చెప్తున్నాను, తక్కువ నేర్చుకోండి అమ్మా, కానీ ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. అదే సక్సెస్ దారితీస్తుంది. ఎక్కువ నేర్చేసుకోవాలి, సముద్రాలు నీదేయాలి వద్దు. నెవర్ ఎవర్ డూ దట్. రైట్. Can I prepare for current affairs and GS separately? Answer this question. I think I have already answered this question. Answer చేయండి. నెవర్ ఎవర్ డూ దట్. అస్సలు అది చేయమాకండి. అది చాలా తప్పు, పాపం. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతాను, తర్వాత జిఎస్ మొదలెడతాను, లేకపోతే ఇది చేస్తానని అనుకోవద్దు. మొదట ఏం చేయాలి, రెండు ప్యారలల్ గా వెళ్తూ ఉండాలి. మీరు జిఎస్ అనేది మొదలు పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు మొదలు పెట్టాల్సింది జిఎస్ సిలబస్, స్టాటిక్ సిలబస్ మొదలు పెడితేనే కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్ గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అర్థమైందా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా. హౌ టు అవాయిడ్ హర్డిల్స్ అండ్ స్టే మోటివేటెడ్ ఇన్ మై ప్రిపరేషన్. ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్. చెప్పండి, మీరు మీ ప్రిపరేషన్ లో టిప్స్ ఏ ఉన్నాయో కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కొత్త వాళ్ళకి చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? సార్ ఫస్ట్ ఫోన్ అవాయిడ్ చేయాలి, ఫ్రెండ్స్ ని. అంటే పద్దాకా కాదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, టైం వేస్ట్ చేసుకోకూడదు, సింపుల్. ఇంకా చదివేదేదో కన్సిస్టెంట్ గా చదవాలి, అంతేగాని ఒక రోజు చదివి 2 రోజులు చదవకుండా అలా ఉండకూడదు. యా, కన్సిస్టెంట్. అదే కన్సిస్టెన్సీ ఎలా వస్తుందని అడుగుతున్నానమ్మా. అది చదవగా వస్తుంది సార్, ఒక్కసారి రాదు. కొంచెం బాడీ అలవాటు అవ్వాలి, మైండ్ అలవాటు అవ్వాలి. డైలీ చదువుతా ఉంటే అలవాటు అవుతా ఉంటుంది, తెలియకోకుండానే అలవాటు అయిపోతుంది. మోటివేషన్ వీడియో తెలియకుండానే అలవాటు అయిపోతుంది. యా, మనకు చెప్పండి మిగిలిన వాళ్ళు. ఒక సెపరేట్ లైఫ్ స్టైల్ ఉండాలి సార్ దీనికోసం. దీనికి ఒక సెపరేట్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకా సార్ కాంపిటీషన్ అనేది గుర్తు తెచ్చుకోవాలి. కాంపిటీషన్ రియలైజ్ అవ్వాలి. వండర్ఫుల్ ఆన్సర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ అన్ని ఆన్సర్లో కంటే. ఇంకా సార్, ఒక అటెంప్ట్ మిస్ అయితే దాని యొక్క రిగ్రెట్ మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది సార్. అది 1 year వేస్ట్ అవ్వడం కాదమ్మా, గివ్ అప్ ఇచ్చేస్తారు. ఒక్క అటెంప్ట్ గివ్ అప్ ఇచ్చేస్తారు, ఒక్క అటెంప్ట్ తో. అది గుర్తుపెట్టుకోండి. అటెంప్ట్ పోకూడదు అనే దృక్పథం ఉండాలి, కోరిక ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ హౌ టు స్టే అవే ఫ్రమ్ హర్డిల్స్ ఎలా దూరం చేసుకోవాలో చెప్తాను. మై పర్సనల్ గా నేను వాడేటటువంటి ఇదేదైతే ఉంటుందో అది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ ఉందనుకోండి. మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు, మీరు ఏం చేయలేకపోతున్నారు, కన్సిస్టెంట్ గా ఉండలేకపోతున్నారు. ఎందుకు కన్సిస్టెంట్ గా ఉండలేకపోతున్నారు? ఏం పర్లేదు, సిగ్గు లేకుండా ఒక పుస్తకం తీసుకోండి, పుస్తకం మీద మీ ఇష్యూని రాసుకోండి. అండ్ రాదర్ దాన్ ఆస్కింగ్ అదర్స్ ఫర్ సొల్యూషన్స్, ఆ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి అని మీరు ఇది అవ్వడం కంటే, ఆ సొల్యూషన్ ని మిమ్మల్ని మీరు అడిగి ఆ సొల్యూషన్స్ నోట్ డౌన్ చేసుకోండి. జాట్ డౌన్ దోస్ థింగ్స్. నేను ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయట పడగలను అనేటటువంటిది మీరు రాసుకోండి పేపర్ మీద. ట్రస్ట్ మీ, ఇట్ విల్ హెల్ప్. అర్థమైందా? డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది ఈ టెక్నిక్. నేను పర్సనల్ గా ఇదే ఫాలో అవుతాను.
నేను టైం టేబుల్ ఎలా చెప్తాను, ఒక్కొక్కరి దాన్ని బట్టి ఒక్కొక్కరు టైం టేబుల్ మారిపోతుంది. సమ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు, సమ్ పీపుల్ చదువుకుంటూ ప్రిపేర్ అవుతారు, సమ్ పీపుల్ కంప్లీట్ గా యూపీఎస్సీకి డెడికేట్ అవుతా ఉంటారు. టైం టేబుల్ నేను చెప్పకూడదు, మీరు అదే సేమ్ రాజ్ కుమార్, నేను అదే చెప్తున్నాను. టైం టేబుల్ నేను ఏది వేసుకుంటే సక్సెస్ అవుతుంది, నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ఒక్కసారి ఆస్క్ యువర్ సెల్ఫ్. ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ దగ్గర టైం టేబుల్ అని పెట్టుకో. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఫర్ ఆన్సర్స్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఫర్ సొల్యూషన్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అది మీకు తెలుసు దాని ఆన్సర్. టైం టేబుల్ వేసుకోవడం ఏదైనా పెద్ద రాకెట్ సైన్సా? కాదు. అర్థమైందా? డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలా? వెరీ గుడ్ క్వశ్చన్. గో టు యువర్ ఎక్స్టెంట్. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే, మామూలుగా ఇంట్రెస్ట్ లేని టైంలో పుస్తకం మూసేయండి అంటారు. ఆ ఇంట్రెస్ట్ లేని టైంలోనే చదివితేనే సక్సెస్ వస్తుంది. యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. అది గుర్తుపెట్టుకోండి. మామూలు టైంలో 1 అవర్లో మీరు, సపోజ్ నేను చెప్తున్నా, మామూలు టైంలో 1 అవర్లో మీరు ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేయగలిగితే, 2 చాప్టర్స్ కంప్లీట్, ఇది నేను నా పర్సనల్ లైఫ్ లో వాడేవండి ఇవన్నీ. 2 చాప్టర్స్ కంప్లీట్ చేయగలిగితే మీకు ఇంట్రెస్ట్ లేని టైంలో మీరు హాఫ్ చాప్టరే కంప్లీట్ చేస్తారు. బట్ స్టిల్ హాఫ్ చాప్టర్ కౌంట్స్. అర్థమైందా? ఇంట్రెస్ట్ లేని టైంలో చదవడమే సక్సెస్. గుర్తుపెట్టుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు ఇంకొక ఆయన చదువుతా ఉంటాడు, మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు ఇంకొక ఆయన చదువుతా ఉంటాడు, ఆయనే ర్యాంకర్ అవుతాడు. అర్థమైందా? అదొక్కటి దృష్టిలో పెట్టుకొని చదవండి. అర్థమైందా? ఒక దీనిలా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీ తాలూకా ఇదేంటో మీకు తెలుసు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏంటి ఎనర్జైజ్ అవుతుంది, నేను ఏది ఎనర్జైజ్ అవుతాను అని నాకు తెలుసు, నాకు ఏది ఇష్టం అనేది. సో మీకు ఏమి ఇష్టమో తెలియాలి. వాటిని మాత్రం ఎప్పుడు వదలకూడదు. సమ్ పీపుల్ సెడ్ ఫ్రెండ్స్ తో మాట్లాడకూడదని చెప్పారు, కొంతమంది ఇవి చేయకూడదని చెప్పారు. అలా ఎగ్జాక్ట్ గా పెట్టుకోవద్దు. మీరు దేనికి రిఫ్రెష్ అవుతారు, మీ మైండ్ కంప్లీట్ గా ఇదైపోతుందో అది మాత్రం తప్పకుండా వదలకుండా చేయండి. ఐ లిసన్ టు రెహమాన్ సాంగ్స్. నాకు అది ఒక కొత్త దీనిగా ఉంటది అనమాట. సో నేను అది కన్ఫర్మ్ గా, నాకు ఒక స్ట్రెస్ ఉన్నప్పుడు తప్పకుండా అది వింటాను. అండ్ నేను అస్సలు, నేను డయాబెటిక్, నేను అసలు షుగర్ తిన్ను. నాకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, ఒక చిన్న పటిక పంచదార తింటాను. నాకు కొన్ని ఉంటాయి. సో మీరు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా మీకు కూడా కొన్ని ఉంటాయి. సో రిఫ్రెష్ అవ్వగలిగేటటువంటివి ఏవైతే మైండ్ ఇవి ఉంటాయో అవి మీరు తప్పకుండా ఇది చేయండి, వాటిని వదిలేయద్దు. యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ హౌ టు ఎక్సెల్ ఇన్ సిఏ. కరెంట్ అఫైర్స్ లో ఎలా ఎక్సెల్ అవ్వాలి, ఎలా సక్సెస్ సాధించాలి, చాలా మంది అడిగేటటువంటి క్వశ్చన్. జాగ్రత్తగా వినండి అమ్మా. రీడింగ్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ వితౌట్ ఫెయిల్. నాట్ వాచింగ్ సాయిరామ్ సార్ వీడియోస్, నాట్ వాచింగ్ బైజూస్ వీడియోస్, నాట్ వాచింగ్ సమ్ అదర్ గైస్ వీడియోస్. రీడింగ్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ ఈజ్ మస్ట్. వితౌట్ ఫెయిల్ ఈజ్ ఎ మస్ట్. ఏదైనా డౌట్ ఉందనుకోండి, లుక్ ఎట్ ఆర్పీడిఎఫ్. నేను చెప్తున్నాను, నా పీడిఎఫ్ లో నేను చాలా డీటెయిల్ ఇస్తాను కాబట్టి. లేకపోతే లుక్ ఎట్, మీరు ఏదైతే మీకు చాలా బాగుంది అనిపిస్తుందో వాళ్ళ పీడిఎఫ్ ఒకసారి చూడండి. చూసి ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మీ మైండ్ కి ఎక్సర్సైజ్ ఇవ్వండి, పని చెప్పండి. స్టిల్ డౌట్ ఉందా, అప్పుడు గో టు ఎనాలిసిస్ వీడియో. ఎనాలిసిస్ వీడియో ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండి, హాయిగా ఉంటది. ఒక ఆయన మీకోసం చాలా కష్టపడి చెప్పేస్తా ఉంటాడు, రైట్, తాను చదువుకొని, మీకు ఈజీగా అర్థమైపోతుంది. బట్ దట్ ఈస్ హౌ యూ ఎక్సెల్. మీరు కష్టపడాలి, మీ మైండ్ కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే మీరు ఇది అవుతుంది. ఎనాలిసిస్ వీడియోస్ ఇవన్నీ ఎందుకు అంటే మార్కెటింగ్ కోసం అమ్మా. దట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్. అది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నేను ఎప్పుడు, మా సురేష్ సార్ డైరెక్ట్ గా ఎప్పుడు నిజమే చెప్పమంటారు, మేము ఎప్పుడు అలా అబద్ధాలు చెప్పం. నా వీడియో చూడండి అని నేను ఎప్పుడు చెప్పను అన్నెసరీగా. అది తప్పు పద్ధతి. మీరు చదువుకోవాలి, అర్థం కాకపోతే అప్పుడు నా వీడియో చూడాలి. మీరు రైట్ దీనిలో వెళ్ళాలి, కాకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ చేస్తారు ఏంటి అంటే, బిగినర్స్ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూలు చూస్తారు, మాక్ ఇంటర్వ్యూస్. నెవర్ డూ దట్. అసలు అలాంటివి చేయమాకండి అండి. మీరు అవి చూసి టైం వేస్ట్ చేసుకోమాకండి. ఎవరైనా ఏదైనా సక్సెస్ అయిన తర్వాత అందరూ అబద్ధాలే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు చేయొద్దు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కూడా అలాగే ప్రిపేర్ అయ్యి ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ ఈజ్ సేమ్. యా, స్టిల్ డౌట్ ఉంటే నాకు ఎంసీక్యూ సెషన్ లో అడగండి. ఇంకా మంచి విషయం ఏంటంటే, డైరెక్ట్ గా కాకుండా, సార్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నేనే దాన్ని ఎంసీక్యూగా మార్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి.
అప్పుడు అందరికీ మీ వల్ల చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంసీక్యూ మధ్యలో మీరు ఏమైనా అడిగారు అనుకోండి, సమ్ అదర్ గైస్ ఫీల్ డిస్టర్బ్ అవుతుంది అనొచ్చు. యా, అటెండ్ ఎంసీక్యూ సెషన్స్ అండ్ మెయిన్ సెషన్స్ వితౌట్ ఫెయిల్. ఎవ్రీడే మెయిన్ సెషన్స్ అండ్ ఈ సెషన్స్ ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి కన్ఫర్మ్ గా అటెండ్ అవ్వండి. ఎంసీక్యూ సెషన్స్ ఆర్ మస్ట్ టు ఎక్సెల్ ఇన్ కరెంట్ అఫైర్స్. ట్రస్ట్ మీ, వన్ టైంలో మీకు రివిజన్ అంతా అయిపోయి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. చాలా చాలా ఉంటాయి ఇంకా సెషన్స్, మీకు చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. ఎంసీక్యూ సెషన్స్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వద్దమ్మా. ఇది నేను చెప్పదలుచుకుంది. అండ్ మీరు ఏం అడుగుతున్నారండి, నాకు అర్థం కావట్లా. ఫస్ట్ ఎడిటోరియల్ అర్థం కావడానికి అంటే చెప్పాలి. యా, ఎడిటోరియల్స్ ఏవైతే మిస్ చేశానో అవన్నీ నేను ఇచ్చేస్తాను. సి ఫర్ ఎవర్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మన మధ్య మీరు ఒక మా దగ్గర జాయిన్ అయిన తర్వాత వేరే దగ్గర ఎలా ఉంటుందో నాకు తెలియదు. మనం ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఆస్క్ ప్రీవియస్ రణుదీప్ గానీ, సురేఖ గానీ, లేకపోతే అజయ్ గానీ, వీళ్ళు ఒక రోజు రాకపోతే నా క్లాస్ లో ఏదో అయిపోద్ది మామూలుగా. లక్ష్మి గానీ, వీళ్ళందరూ, ది వండర్ఫుల్ సభ గానీ, వీళ్ళందరూ వీవర్ ఫ్యామిలీ. కరిష్యామి గానీ, సమ్ పీపుల్ ఎవరైతే కన్సిస్టెంట్ గా వచ్చే క్లాసులు ఒక ఫ్యామిలీలా తయారైపోయింది. ఆ బాండింగ్ ఎప్పటికీ ఉండాలి. మీరు ఏమైనా అంటే సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫీజులు ఈఎంఐలు కట్టలేకపోతారు. ఆ టైంలో అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇప్పుడు నాకు మన తేలు కుట్టింది అండ్ ఇంపార్టెంట్ నాకు డయాబెటీస్ వచ్చింది. ఆ టైంలో నేను ఏకంగా వన్ వీక్ క్లాసులు చెప్పాను, మీరు అర్థం చేసుకుంటారు. ఫ్యామిలీ అనేటప్పుడు ఎప్పుడైతే మొదలవుతుందో ఇది మొదలవుతుంది. ఎప్పుడైతే మేము డబ్బులు ఇచ్చాం మీరు చేయాలి, అర్థమైందా? లేకపోతే మీకు ఇదే అవసరం, మాకు ఏం చెప్పాలో తెలుసు, మేము ఇదే చెప్తాము, దీస్ రెస్ట్రిక్షన్స్ విల్ ఫెయిల్. మన ఇన్స్టిట్యూట్ లో అలా ఉండదు, ఎప్పటికీ అది జరగదు. అర్థమైందా? ఒక ఫ్యామిలీ లాగా వెళ్తాం చక్కగా. నోట్స్ ఎలా రాయడం ఎడిటోరియల్స్ వి, ఇది క్వశ్చన్. ఓకే, హౌ టు బిల్డ్ ఎస్ఏ రైటింగ్ సింపుల్. అటెండ్ మై మెయిన్ సెషన్స్. నేను సండే ఏవైతే మెయిన్ సెషన్స్ పెడతానో ఆ మెయిన్ సెషన్స్ అనేవి అటెండ్ అవ్వండి. అండ్ ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే అందరూ ఇచ్చే అడ్వైజ్ నేను ఇస్తాను, ఎందుకంటే దట్ ఈస్ ట్రూ అడ్వైస్. ఎడిటోరియల్స్ చదవండి, ఎస్ఏలు ఆటోమేటిక్ గా ఇది అవుతాయి. యూ విల్ నో హౌ టు ఎక్స్ప్రెస్ థింగ్స్. ఎక్స్ప్రెషన్ అనేది మీకు తెలుస్తుంది, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని మీకు తెలుస్తుంది, రైట్? సో వొకాబులరీ అనేది యాడ్ అవుతుంది. యూ కెన్ యాడ్ వొకాబులరీ టు యువర్ ఆర్సనల్ త్రూ ఎడిటోరియల్స్. ఇవి మీకు హెల్ప్ అవుతాయి. అది. అండ్ ఎడిటోరియల్స్ తాలూకా ఇది ఎలా చేసుకోవాలి. ఎవ్రీ ఎడిటోరియల్ ఎయిదర్ ఇష్యూ గురించి మాట్లాడుతుంది మొదట, లేకపోతే ఛాలెంజెస్ గురించి మాట్లాడుతుంది రెండు, లేకపోతే సొల్యూషన్స్ గురించి మాట్లాడుతుంది, వే ఫార్వర్డ్ గురించి మాట్లాడుతుంది. సమ్ ఎడిటోరియల్స్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, మూడింటి గురించి మాట్లాడతాయి. అర్థమైందా? యూ హ్యావ్ టు పిక్. క్రిటిసైజ్ ఎక్కడ చేస్తున్నాడో అది ఛాలెంజెస్ ఎడిటర్. సొల్యూషన్స్ ఏదైతే ఇస్తున్నా, ఇది పలానా చేస్తే బాగుంటుంది, మంచి పాలసీ మేకింగ్ ఉండాలి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఫోర్స్ కరెక్ట్ గా అవ్వాలి, ఇవన్నీ సొల్యూషన్స్. కొంతమంది ఇష్యూనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు జిఎస్టి కంపెన్సేషన్ అనేది ఎందుకు వచ్చింది, అది ఇష్యూ. అర్థమైందా? యూ షుడ్ హ్యావ్ ఒక నోట్స్ తయారు చేసే ముందు, ఎడిటోరియల్ మీద నోట్స్ తయారు చేసే ముందు ఒక్క ఎడిటోరియల్ మీద ఎప్పుడు నోట్స్ తయారు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ హ్యావ్ అదే ఇష్యూ మీద, ఇష్యూ గురించి చెప్పేటటువంటి ఒక ఎడిటోరియల్ ఉండాలి, ఛాలెంజెస్ గురించి చెప్పేటటువంటి ఒక ఎడిటోరియల్ ఉండాలి, సొల్యూషన్ గురించి చెప్పేటటువంటి ఒక ఎడిటోరియల్ ఉండాలి. ఈ మూడింటికి అందరూ కన్వెన్షనల్ గా మాట్లాడితే ఒక్కడు మాత్రం అన్కన్వెన్షనల్ గా మాట్లాడతాడు. మీరు గమనించారా? మన ఫార్మర్స్ తాలకి ఎంఎస్పి అనేది అందరూ ఉంచాలంటే ఎంఎస్పి ఏం పని చేయదని చెప్పి ఒకసారి ఎడిటోరియల్ వచ్చింది హిందూలో. అలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, అతని ఎడిటోరియల్ ఒకటి తీసుకోవాలి. ఈ 4 ఎడిటోరియల్స్ పక్కన పెట్టుకొని అప్పుడు నోట్స్ తయారు చేసుకోవాలి. నేను అందుకే చెప్తాను, ఎవ్రీడే నోట్ మేకింగ్ ఈజ్ ఏ ఫాల్స్. అసలు చేయకూడదు అలాగా. ఇష్యూ బేస్డ్ నోట్ మేకింగ్ అనేది ఉండాలి. ఫార్మ్ బిల్స్ అన్నింటికి కలిపి ఒక నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఎవ్రీడే ఎడిటోరియల్ చూసి నోట్ మేకింగ్ చేసుకుంటానంటే అది అవ్వదు, పని చేయదు. అర్థమైందా? రైట్. ఏంటమ్మా హౌ టు గెట్, నాకు అర్థం కాలేదు. యా, అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్
చెప్పండి అమ్మా. సార్ మన యాప్ లో వీడియోస్ ఉన్నాయి కదా సార్, ఎకానమీ జాగ్రఫీ. అవునమ్మా. సార్ అంటే ఒకే టైంలో లైన్ గా చూస్తూ రావాలా సార్, లేకుంటే సబ్జెక్ట్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ పోవాలి సార్? ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, లైవ్ క్లాస్ అటెండ్ అయిపోతున్నారా? ప్రతి క్లాస్ లైవ్ క్లాస్ మిస్ అవ్వకుండా అటెండ్ అయిపోండి. అవుతున్నాను సార్. క్లాస్ అటెండ్ అయిపోండి. మరి అంటే పాత కంప్లీట్ చేసిన తర్వాత లైవ్ కి వస్తాను అనుకోవద్దు, లైవ్ అటెండ్ అయిపోండి. నెక్స్ట్ మీకు సార్స్ ప్రతిసారి ఏది ఎలా చదవాలని చెప్పి మీకు ఒక లైన్, ఒక సిస్టమ్ పెట్టారు, ఒక లిస్ట్ పెట్టారు తెలుసా? అవును సార్, చూసినా సార్, ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ దాకా సార్. యా, ఎకానమీకి, పాలిటీకి ఇవన్నీ పెట్టారు మీరు గమనిస్తే. ఆ ఫ్లో ప్రకారంగా ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ రండి వీడియోస్. సార్ అర్థమైందా? చెప్పండి. సబ్జెక్ట్ వైజ్ అంటే ఒక సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ కి వెళ్ళాలన్నా, లేకపోతే ప్యారలల్ గా అన్ని సబ్జెక్ట్స్ డైలీ కొంచెం కొంచెం తెలుసుకుంటూ రావాలన్నా నా డౌట్ సార్. దట్ ఈస్ యువర్ చాయిస్. నేను అదే చెప్పాను. నేను ఏం చెప్పాను, ఇష్యూ అనేది పేపర్ మీద రాసుకోండి. మీకు దానికి ఆన్సర్ తెలుసా? నాకు అడగక్కర్లేదు, మళ్ళీ చెప్తున్నా, దానికి ఆన్సర్ మీకే తెలుసు. దట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఎలా అయినా రావచ్చు. జాగ్రఫీ కంప్లీట్ చేసిన తర్వాత హిస్టరీకి రండి, హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఇది రండి, ఏం పర్లేదు. లేకపోతే అన్ని ప్యారలల్ గా, నేను ఫైనాన్షియల్ మార్కెట్ ఒక వీడియో ఈరోజు చూస్తాను, లేకపోతే ఇంకొకటి పాలిటీ చూస్తాను పాత వీడియోలో, అలా వెళ్తాను. దట్ ఈస్ యువర్ చాయిస్. మీకు ఆన్సర్స్ తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. యా, ఇంకా నెక్స్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా, దేని గురించి అయినా? ఇష్యూస్, డౌట్స్, కన్సర్న్స్ చెప్పచ్చు. సో ఆల్మోస్ట్ యువర్ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయా? కరెంట్ అఫైర్స్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని క్లారిటీ వచ్చిందా ప్రతి ఒక్కరికి? యా. సిలబస్ క్లారిటీగా తెలియట్లేదమ్మా సార్? పీడిఎఫ్ పెట్టారా సార్? సిలబస్ పీడిఎఫ్ పెడతానమ్మా, మన గ్రూప్స్ లో పెడతాను, చూడండి. చెప్పండి అమ్మా. సార్ ఆన్సర్ రైటింగ్ బిగినర్స్ నేను 15 days అయింది జాయిన్ అయ్యి, క్లాసెస్ అన్ని వింటున్నాను, కానీ ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అది ఇప్పటి నుంచి చేయమంటారా? ఫస్ట్ క్లాసెస్ అన్ని కొంచెం విన్నాక చేయమంటారా? ఆన్సర్ రైటింగ్ మొదటి రోజు నుంచే దూకేయాలి. ఆన్సర్ రైటింగ్ ఎందుకు మీకు పెడుతున్నాం అంటే మీలో చెప్పండి. ఇంగ్లీష్ రాదు సార్, బట్ నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ని, కాకపోతే అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అర్థం కాలేదు. వాచ్ సురేష్ సార్ ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో, అది మీకు వొకాబులరీకి కూడా పనిచేస్తుంది, ఎక్స్ప్రెషన్ అనేది తెలుస్తుంది. అంతకంటే ముందు మీరు ఎడిటోరియల్ మీ ఓన్ గా చదవడం స్టార్ట్ చేయాలి. అర్థమైందా? కానీ వాట్ ఎవర్ ఐ సజెస్ట్, మీరు ఏ చేయమనే చెప్తానమ్మా. ఎవ్రీడే క్వశ్చన్ రాస్తే అంతకంటే గొప్పదే ఉండదు. ఆలోచించండి, 365 రోజులు, 365 క్వశ్చన్లు, 365 ఇష్యూస్ మీద మీకు పట్టు ఎంత గొప్పగా ఉంటుంది. ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ ముందు మీకు అన్నీ తెలుసుంటాయి. ఒక్కసారి అది ఆలోచించండి. అలాగే మీరు కన్సిస్టెంట్ గా క్వశ్చన్స్ ఏవిస్తే అవన్నీ రాయడానికి ప్రయత్నించండి. యా, నెక్స్ట్. థాంక్యూ సార్. యు ఆర్ వెల్కమ్ అమ్మా. ఎనీ అదర్ డౌట్స్? సార్ ఇప్పుడు క్వశ్చన్స్ లో టెర్మినాలజీ, ఎనలైజ్, కంపేర్, కాంట్రాస్ట్, క్రిటికల్లీ అనలైజ్ వాటి ఎలా రాయాలో కొంచెం చెప్పండి సార్. దే మ్యాటర్, సింపుల్. క్వశ్చన్ అనలైజ్ చేయమన్నప్పుడు నేను అందుకే చెప్పాను, ఎడిటోరియల్స్ డిఫరెంట్ ఎడిటోరియల్స్ పిక్ చేసుకోవాలని. క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేయాలి వచ్చినప్పుడు మీకు ఒక 360 degrees లో ఒక ఆయన రాస్తాడని చెప్పానా, ఆయన తాలూకుది పట్టించుకోవాలి. క్రిటిసైజ్ అన్నప్పుడు ఛాలెంజెస్ గురించి ఒక ఆయన ఇచ్చేస్తాడని చెప్పానా, ఒక అబ్బాయి రాస్తాడు ఎడిటోరియల్ అని చెప్పి, ఆయన ఇది చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకేం చెప్తారు, ఎనాలిసిస్ లోకి వే ఫార్వర్డ్ ఇవన్నీ వస్తాయి. మీరు ఇంకేం చెప్పారండి? క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నప్పుడు కంప్లీట్ అనలైజ్ కి క్రిటికల్ ఎగ్జామైన్ రెండు ఒకటే. దాంతో కాకపోతే ఛాలెంజెస్
ఏవైతే ఉన్నాయో ఛాలెంజెస్ కాస్త ఎక్కువగా రాయాలి. యూ షుడ్ బి ఆన్ ద క్రిటిక్స్ సైడ్. అది గుర్తుపెట్టుకోండి. యా సార్ కమెంట్ కామెంట్ అంటే టు టెల్ మీ యువర్ ఒపీనియన్. మీ తాలూకా ఒపీనియన్ ఏంటి, మీరు దానిలో ఛాలెంజెస్ ఏమని భావిస్తున్నారు, దానికి మీరు సొల్యూషన్స్ ఏమని ఇస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, అది కామెంట్. సార్ డిస్కస్ అంటే సార్ డిస్కస్ అంటే సింపుల్ అనలైజ్ అని అర్థం. అన్ని తరహాలు రాయాలి, ఛాలెంజెస్ రాయాలి, ఎలాబొరేటెడ్ గా రాయాలి. ఛాలెంజెస్ రాయాలి, దాంతో పాటు వే ఫార్వర్డ్ రాయాలి, సొల్యూషన్స్ రాయాలి, అన్ని రాయాలి. సార్ ఎగ్జామైన్ అన్నా ఎనలైజ్ అన్నా ఒకటేనండి. ఎగ్జామైన్ అన్నా ఎనలైజ్ అన్నా డిస్కస్ అన్నా ఒకటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి వర్డ్స్ ని మీరు అంటే అలా అలా రాసి గ్రూప్ పెట్టండి సార్ ఒకసారి, ఇలాంటి వర్డ్స్ అన్నట్లకి. ఓకే ఓకే పెడతాను. అండ్ దాని వల్ల క్రిటిసైజ్, కామెంట్, క్రిటికల్లీ అనలైజ్, వీటన్నింటి గురించి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పదాలు బట్టే మీరు ఆన్సర్స్ ఉండాలి. నేను కన్ఫర్మ్ గా అదెందుకు నేను ఒక రోజు మెయిన్ సెషన్ లో చెప్తానులేండి. మెయిన్ సెషన్ లో వీటన్నింటిని పూర్తిగా కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. ఏది వచ్చినప్పుడు ఎలా రాయాలి, ఏం రాయాలి, ఒక క్వశ్చన్ తీసుకొని ఒక ఇష్యూ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైస్ క్వశ్చన్, ఎవరు అడిగారో బాగా అడిగారు. ఇంకా మిగిలిన వాళ్ళు సార్ జిఎస్ కంప్లీట్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలా? ఏంటండి? ప్యారలల్ గా చదవాలి. రెండు ప్యారలల్ గా చదవాలి. ఎగ్జాక్ట్లీ. యా ఆన్సర్ రైటింగ్ అంటే ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు. నేను పాయింట్ చెప్పను అతనికి. చెప్పండి అమ్మా. అదేంటంటే ఇప్పుడు ట్రైబ్ గురించి అడిగారు అనుకోండి, ఆ ట్రైబ్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కొంచెం. అలా ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏదైనా డాటా, ఇప్పుడు ఎకనామిక్స్ పరంగా ఉంటది, దీని గురించి అయినా ఉంటది కదా, అలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అలా అయితే కూడా బాగుంటది. ఇంట్రొడక్షన్ లో స్టార్ట్ చేయాలి ఆన్సర్ రైటింగ్. అర్థమైందా? యా ఆన్సర్ రైటింగ్ అంటే ప్రాక్టీస్ చేయడానికి నార్మల్ కాన్సెప్ట్ చెప్తేప్పుడు ఓకే, కానీ ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత చివర్లో రాస్తున్నారు కదా, దాని గురించి ప్రాబ్లం. అంటే డిస్కస్ అని, కమెంట్ అని, వీటి గురించి ప్రాబ్లం. ఇంట్రొడక్షన్ అయితే అలా రాస్తాం. యా సార్ ఎలిసిడేట్ అంటే ఎలా రాయాలి సార్? ఎలిసిడేట్ మీనింగ్ ఏంటమ్మా? నువ్వు చెప్పు, నాకు నేను చెప్తాను ఎలా రాయాలో. సింపుల్. ఎలిసిడేట్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయమని, డిస్కస్ చేయమని. ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ. సింపుల్. యా మీరు ఇవన్నీ ఎలా వస్తాయి అంటే చెప్తున్నాను, మీరు అందరూ ఒడ్డు మీద నిల్చొని ఎలా ఈదాలని ఆలోచిస్తున్నారు. మీరు చెరువులో దూకితేనే ఈత వస్తుంది. నేను 100 సార్లు చెప్తాను. అది మీరు రాయడం మొదలు పెడితేనే మీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అందరు రాస్తున్నారు కదా సార్, ఏంటమ్మా? క్వశ్చన్ మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తున్నారు కదా సార్. అవునమ్మా. అందరు రాసిన తర్వాత మళ్ళీ అది క్వశ్చన్ మీరు ఒక ప్రింట్ పెడితే బాగుంటది అనుకుంటున్నాం సార్. ఐడియల్ క్వశ్చన్ అనా? సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇస్తారు కదా, దాన్ని మేము రాసాక లేకపోతే ఒక 2 days టైం ఇచ్చి మీరు చెప్పండి సార్, ఇలా రాస్తే ఇలా బాగుంటది, ఇవి రాయకూడదు, ఇవి రాయాలి, ఇవి పాజిటివ్స్, ఇవి నెగటివ్స్ అని చెప్పి. ప్లీజ్ సార్ అలా చేయండి, బాగుంటది. బట్ సార్ ఏం చెప్పారు అంటే, మాకు శ్యామ్ సార్, మేము ముందు అనుకున్నాం ఒక ఐడియల్ ఆన్సర్ తో వద్దామని చెప్పి. శ్యామ్ సార్ మాకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దేర్ విల్ నెవర్ బి అన్ ఐడియల్ ఆన్సర్. ఐడియల్ ఆన్సర్ అనేది ప్రపంచంలో ఉండదు. మనిషి యొక్క స్కిల్ బట్టి అది ఎవాల్వ్ అవుతూనే ఉంటది. అర్థమైందా? సో ఇప్పుడు సభ ఏం చెప్పిందో ఇలా రాయాలి, అలా రాయాలి, అది చెప్తాం, కానీ వీ కాంట్ గివ్ ఐడియల్ ఆన్సర్స్. బికాస్ అది మన ఐడియాలజీకి అది చాలా చాలా విరుద్ధం. అర్థమైందా? ఐడియల్ ఆన్సర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? యూ విల్ సింప్లీ బై హార్ట్ దోస్ ఆన్సర్స్ అండ్ యూ విల్ గో టు దట్ ఎగ్జామ్. అంటే సార్ ఇప్పుడు మాలాగా కొత్త స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, అంటే మొత్తానికి తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా సార్, అది కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకు. వేరే ఆన్సర్స్ కూడా ఎలా బిల్డ్ చేయాలి, ఎలా అనేది వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. ఎలా రాయాలి ఏంటి అని చెప్తానులేమ్మా, అది చెప్తానులేండి. ఫార్మాట్ చెప్తాను. మోడల్ ఆన్సర్ చెప్తానులేండి. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటి అని అవి చెప్తాను. ఓకే, షూర్. నెక్స్ట్ ఆన్సర్ అనేది సార్ ఎంత లోపు రాయాలి, ఎంత అంటే డీప్ గా రాయాలి, ఎంత లోపు ఆపేయాలి అని చెప్తే కొన్ని రోజుల వరకు బాగుంటది అని చెప్పి.
అలాగే అమ్మ. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను మెయిన్ సెషన్ లో. ఇప్పుడు వరకు కాన్సెప్ట్స్ చెప్పాను కదా, సోషల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తాను. సో మీకు కూడా అలవాటు అవుతుంది మెల్లగా. ఇంకా సార్ ఎప్పుడు పేపర్ చదివినా GS2 GS3నే వస్తున్నాయి సార్. GS4 అసలు రావట్లేదు సార్. GS4 అసలు చాలా చాలా తక్కువ ఉంటది. GS4 ఏమంటారు? GS4 ఏమని అంటారు? దట్ ఈస్ అనదర్ ఆప్షనల్. అర్థమైందా? అది GS సబ్జెక్ట్ కాదు, అది ఇంకొక ఆప్షనల్ లాంటిది ఆ పేపర్. అర్థమైందా? సో దానికోసం అది కాక అది ఎవ్రీ వన్ కి ప్రతి ఒక్కరికి ఉండేది. GS4 మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. యూనో నేను GS4 మీద కూడా క్వశ్చన్స్ ఇమ్మని చెప్తాను సురేష్ సార్ కానీ శ్యామ్ సార్ కానీ. అండ్ అది ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది, కంగారు పడద్దు. యా సార్ అవి ఈనాడు అంతర్యాములు ఉంటాయి కదా సార్? ఈనాడు అంతర్యామిలు తెలుగు మీడియం వాళ్ళకి ఉంటాయి, అవును కరెక్టే. బట్ ఇంగ్లీష్ మీడియం పెద్దగా యూనో దట్ ఈస్ స్కోరింగ్ అండి. GS4 ఈ స్కోరింగ్, చక్కగా స్కోర్ చేయొచ్చు, కంగారు పడొద్దు. అసలు ఎథిక్స్ ని చాలా మంది స్కోరింగ్ అని భావిస్తారు. యా CSAT క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ప్యారల్ గా అవుతున్నాయి కదమ్మా CSAT క్లాసెస్? ఉన్నాయి సార్, యాప్ లో ఉన్నాయి సార్, చూసుకోవాలి. యాప్ లో చాలా ఉన్నాయి, చక్కగా చూసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏంటమ్మా? ఏం చూడాలి అర్థం కావట్లేదు. సిలబస్ చూడండి ఫస్ట్ ఒకసారి. సరే సార్. మీకు సిలబస్ చూడండి. యా యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి యాప్ లో, ఒక్కసారి చూడండి. ఓకే సార్. యా అండ్ తప్పకుండా గ్రూప్ లో షేర్ చేస్తానండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్. ఇంకా గ్రూప్ 1 కూడా సార్ సిలబస్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెట్టండి సార్. అలాగే అమ్మా. సార్ మెయిన్స్ ఆన్సర్ ఏంటమ్మా? సార్ మెయిన్స్ ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, ఎక్స్ప్లెయిన్, డిస్కస్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఏమైనా ఫ్యాక్ట్స్ అందరూ ఒకటే కదా సార్ రాస్తారు, పేపర్ టు పేపర్ వేరియేషన్ ఎలా వస్తుంది సార్? పర్సన్ బట్ పర్సన్ వస్తుంది అంటున్నారు కదా. యా దే డోంట్ రైట్ ఫ్యాక్ట్స్. వాళ్ళు ఫ్యాక్ట్స్ రాయరు, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ రాస్తారు. ఏది ఎందుకు ఎలా జరుగుతుంది అని వాళ్ళు రాస్తారు. అందుకే ఎడిటోరియల్ ఒక్కసారి మీరు ఏదో ఒక ఎడిటోరియల్ పిక్ చేసుకోండి. కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, చాలా చాలా తిడతారు కొన్ని సిస్టమ్స్ ని, కొంత గవర్నెన్స్ ని, రైట్. కొంతమంది బాగా పొగుడతారు, ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తారు. యూ షుడ్ నో దట్ దోస్ ఆర్గ్యుమెంట్స్. అవి మీకు తెలియాలి. అవి మీకు తెలిసినప్పుడే యూ కెన్ రెప్లికేట్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ ఆన్సర్. అందుకే ఎడిటోరియల్స్ చదవాలి. అయితే ఫ్యాక్ట్స్ రాయాలి, క్రిటిసైజ్ చేసిన డిస్కషన్ కూడా రాయాలా సార్? రాయాలమ్మా, రాయాలి. ఛాలెంజెస్ రాయాలి, సొల్యూషన్ రావాలి. సి యూ విల్ బి ఏ బ్యూరోక్రాట్. రేపు పొద్దున్న మీరు IAS ఆఫీసర్ అయితే ఆ పొజిషన్ లో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రొసీజర్, మీరు మీ పని అది. సో మీరు అవి ఎత్తి పొడవాలి, మీరు రాయగలగాలి. దేశంలో ఏం జరిగింది, పలానా డ్యామ్ కట్టారా, ఇది కాదు కావాల్సింది మీకు ఉద్యోగంలో. మీకు అది ఎందుకు అలా కట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఇది తీసుకురావాలి, పబ్లిక్ స్పెండింగ్ ఎలా ఉండాలి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటివి ఉండాలి. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి. ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని మీకు దేని ద్వారా వస్తాయి? ఎడిటోరియల్స్ వల్ల వస్తాయి. మీరు చాలా బిగినర్ అని ఐ హోప్ యు ఆర్ వెరీ బిగినర్ టు ద ప్రిపరేషన్, రైట్? yes sir. యా డోంట్ వరీ నో. నాకు ఒకసారి హాయ్ అని పెట్టామ్మా దీనిలో వాట్సాప్ లో. ఇప్పుడే సార్? ఐ విల్ టాక్ టు యూ. ఇప్పుడు పెట్టమ్మా, ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ క్లాస్. ఓకే సార్. యా ఇంకా సార్ చెప్పండి అమ్మా. సార్ నేను కూడా బిగినర్ సార్, ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్ రీసెంట్ గా. హాయ్ అని పెట్టండి ఒకసారి. నిన్న మనం నేను మెసేజ్ పెట్టాను కదా. యా ఓకే, ఇప్పుడు ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు, హాయ్ అని మెసేజ్ పెట్టండి చాలు. ఐ విల్ టాక్ టు యూ. యా షూర్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఓకే అమ్మా, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకొని చక్కగా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వండి. మంచి డెసిషన్ తీసుకున్నట్టు అవుతుంది. మనం అన్ని కాంప్రహెన్సివ్ గా ప్రతిదీ టచ్ చేస్తాము. మీకు చాలా యూజ్ అవుతుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్ తీసుకోండి.
అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అందరికీ సెషన్ అర్థమైందా? కెన్ ఐ ర్యాప్ అప్ ది సెషన్? ఎస్ సార్. యా. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ టెక్స్ట్ మీ హాయ్ సార్, దట్స్ ఇట్. నేనే మీకు ఫోన్ చేస్తాను, మాట్లాడదాం. బై.